ఉదాహరణకి మావిగన్ అనే ఒక ప్రపోజల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అది పెద్ద బూతు పదమైనట్టు మావిగన్ అనేది, అది అసలు అసాధ్యమైనట్టు రకరకాలుగా ట్రోల్ చేశారు. రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. లైక్ లడ్డు, తిరుపతి ప్రసాదంలో కొవ్వు గెలిచిందని, పంది కొవ్వు గెలిచిందని, చేప నూనె గెలిచిందని, ఏ విధంగా అయితే టీవీ ఛానల్స్లోనూ ఆయనకున్న మీడియా శక్తితోనూ ప్రచారం చేసి డామును సతికిలు పడ్డాడో ఆ రకంగా ఇది కూడా మొదలెట్టాడు. ఇది కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. అయితే ఏమంటే అద్భుతమైన ప్రపోజల్ మీరుండగానే ఎందుకు పెట్టలేదు అని అడిగేవాళ్ళు ఉంటారు, సహజం. మేము ఉన్నప్పుడు 3 రాజుల ప్రపోజల్ పెట్టాం. దాన్ని అడిదిప్పి చాలా మేనేజ్ చేసి అది కాకుండా చేశారు. ఓకే, అది ఎప్పటికైద్దండి నాకు తెలియగలుగుతాను. అమరావతి ఎంతకైద్ది? అమరావతి ఎప్పటికైద్ది? అమరావతి అసలు నేను తెలియగలుగుతా. విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోండి. రాజధానిని నిర్మించవలసినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా?